2014, 2019 మధ్యలో నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 మంది మాత్రం ఐటీ ఉద్యోగులు ఉండేవాళ్ళు. 5,000 మంది మాత్రమే ఐటీ ఉద్యోగులు ఉండేవారు. లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత అనేక స్టార్టప్లు తీసుకొచ్చి, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ ఉద్యోగులని 35,000 మందికి పెంచారు. 35,000 మంది, 15 ఐటీ పార్కులు, 72 స్టార్టప్ కంపెనీలు తెచ్చారు. ఒక్క కియా కార్ల పరిశ్రమ వల్ల 18,000 ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది. కియా వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలో 5 లక్షలు ఉన్న ఎకరం 50 లక్షల నుండి ₹1 కోటి వరకు ధర పలికింది. ఆ ఒక్క కియా వల్ల కియా చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల్లో ప్లస్ అనంతపురం జిల్లాలో, దాని పక్కన ఉన్న కడప జిల్లా, ఆ రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు 60%, రాయలసీమలో 60% ప్రజలకి, నిరుద్యోగులకి కియా మణిహారం అయింది. వేల ఉద్యోగాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేల ఉద్యోగాలు. అనేక పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు అనేకం వచ్చాయి. హోటల్ రంగం కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అక్కడ రవాణా రంగం, లారీలు, టిప్పర్లు, ఆటోల దగ్గర నుంచి అందరూ కూడా కియా మీద ఆధారపడి జీవనం సాగించే పరిస్థితి వచ్చింది. రేటు కూడా రోడ్డు పక్కన 3 కోట్లు, 4 కోట్లు, లోపలికి వెళ్తే 2 కోట్లు, ఇంకొంచెం పల్లెల్లోకి వెళ్తే 50 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతున్నాయి రేట్లు. 5,000, 10,000, 50,000, ₹1,00,000 ఉండే పొలాలు ఇవాళ రేట్ల పరిస్థితి. ప్రజల ఆదాయం పెరిగింది. ఇంటి అద్దె రూపాయన కానివ్వండి, సరుకులు పచారీ కొట్టుల్లో కానివ్వండి, ఈ ప్రజలందరూ, ఈ ఉద్యోగస్తులందరూ అక్కడ జీవించడం వల్ల స్థానికంగా ఉండే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల ఆదాయం కూడా బాగా పెరిగింది. అది దార్శనికుడికి ఉన్న లక్షణం. ఒక పరిశ్రమ తీసుకొస్తే వేల కుటుంబాలు హాయిగా జీవిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రాయలసీమకి ఇంకా అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఆ పరిశ్రమ వల్ల వేలాది కుటుంబాలు, లక్షలాది ఉద్యోగాలు పొందబోతున్నాయి. రాయలు ఏలిన సీమ రత్నాల సీమ అన్నారు నాడు. చంద్రబాబు ఏలిన సీమ బంగారు సీమగా మారబోతోంది నేడు. బనకచెర్ల కూడా ఆయన అనుకున్నట్టు పూర్తయితే రాయలసీమ అద్భుతంగా తయారవుతుంది.